వ్యవసాయ రంగంలో ఉపయోగించేలా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను తయారు చేసింది ఓ స్టార్టప్ సంస్థ. 3 గంటలు ఛార్జ్ చేస్తే 7 గంటల పాటు పనిచేస్తాయని తెలిపారు. 8 మంది పనిచేసే వెహికల్ తో ఇద్దరు చేయొచ్చన్నారు రైతులు. పామ్ ఆయిల్ లాంటి తోటలో గడ్డి తీయడానికి మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటల్లో కల్టివేషన్ కు ఈ వెహికల్స్ ఉపయోగపడతాయన్నారు రైతులు. వ్యవసాయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. 5 నుంచి 10 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి రైతులు వ్యవసాయ రంగంలో భారీ యంత్రాలను ఉపయోగించుకోలేక వాటి ద్వారా విపరీతమైన ఖర్చు పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇదే సందర్భం లోపల ఒక సంస్థ స్టార్టప్ ద్వారా వ్యవసాయ రంగంలో ఈవీ వెహికల్ను పరిచయం చేసింది. ఈ ఈవీ వెహికల్ వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ ఈవీ వెహికల్ పనితీరు ఏ విధంగా ఉంది, ఇది ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, దీని ఛార్జింగ్ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏమై అనేటటువంటి విషయాన్ని ప్రజెంట్ మనతో పాటు రైతు ఉన్నాడు. రైతుతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఎట్లా మీరు ఎన్ని రోజుల సంది ఈ ఈవీ వెహికల్ వాడుతూ ఉన్నారు, దీని పనితీరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ మా యూజ్ చేయబట్టి, బట్ ఇది వాడుకోవడానికి చిన్న రైతులు ఒక ఎకరం నుంచి 10 ఎకరాల రైతు వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ కల్టివేషన్ ఏం చేసుకోవాలంటే, ఇంటర్ కల్టివేషన్ మేము మామూలుగా కలుపు నివారణకు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకి కూలీల కొరత ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇలాంటి వెహికల్స్ రావడం వల్ల పెద్ద పెద్ద ట్రాక్టర్స్, ఇప్పుడు ఇంకోటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వెహికల్. ఏ విధంగా అంటే, మామూలుగా పత్తి రైతులు కానీ, తర్వాత వేరుశనగ రైతులు కానీ, తర్వాత ఇంకా హై డెన్సిటీలో హార్టికల్చర్ క్రాప్ చేసే వాళ్ళకి కానీ, ఇంకొకటి ఇంకా ఏమంటే మామూలుగా మామూలు రైతులు ఉంటారు కదా, ఎలా అంటే మామూలుగా ఇది పూల తోట, రోజ్ ఫ్లవర్స్ కానీ అన్ని రకాలుగా ట్రాక్టర్ చేసే వర్కులన్నీ ఇది చేస్తుంది. కానీ అంత హెవీగా చేయకున్నా కానీ ఇది ఏంటంటే స్ప్రేయింగ్ చేసుకోవడానికి కానీ మామూలుగా మల్చింగ్ చేసుకోవడానికి కానీ, బెడ్ మేకింగ్ చేసుకోవడానికి కానీ, తర్వాత ఇంకొకటి ఏంటంటే గుంతలు దమ్ముకోవడానికి కానీ, మనం చెట్లు నాటుకునేటప్పుడు మామూలుగా హార్టికల్చర్ కానీ, నార్మల్గా ఫెన్సింగ్ కోసం మనం గుంతలు నాటుకోవడానికి కూడా ఎర్తాగర్ ద్వారా గుంతలు దమ్ముకోవడానికి కానీ అనేక రకాలుగా, మామూలుగా ట్రాలీ మనం ఏమన్నా సంథింగ్ కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి మనం యూరియా బస్తాలు కానీ, తర్వాత డిఎఫ్ బస్తాలు కానీ, మనం రైతులను కానీ ఇట్లా మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రానికి కానీ, లేకపోతే ఎక్కడి నుంచి మనం కొనుక్కున్న ఫర్టిలైజర్ షాప్ నుంచి మన రైతుల ఇంటికి కానీ, పొలాలకు కానీ అన్నిటికీ ఇది ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది. అయితే సాధారణ వెహికల్స్కి ఈ ఈవీ వెహికల్ తోటి ఖర్చు ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, సేమ్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు రైతులకి మామూలుగా ట్రాక్టర్ నడపాలంటే దానికి డీజిల్ కానీ, పెట్రోల్ మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా, దానికి హెవీ కాస్ట్ అవుతుంది. అది ఒక 1 లీటర్ పెట్రోల్ తోటి ఇది రోజంతా వర్క్ చేసుకోవచ్చు. ఒక మామూలుగా రోజు ఒక 10 రూపీస్ వర్క్ తోటి మామూలుగా మనకు ఛార్జింగ్ చేస్తే ఒక 3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మనం రోటవేటర్ వేసుకున్నాం అనుకో, రోటవేటర్ వేసుకుంటే మనకు 3.5 to 4 అవర్స్ ఈజీగా వస్తుంది. డిపెండ్ ఆన్ ల్యాండ్స్, హార్డ్ ల్యాండ్ అనుకోండి 3 అవర్స్ వస్తుంది, లూజ్ సాయిల్ అనుకోండి 4 అవర్స్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా మామూలుగా మనం మల్చింగ్ చేసుకుందాం అనుకో, మల్చింగ్ కూడా సేమ్, మనం గడ్డి కట్ చేసుకోండి, పెద్ద పెద్ద హెవీగా సంథింగ్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దున్నొద్దు, హెవీ వెహికల్స్ పొలాలకు వెళ్ళొద్దు అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే గడ్డి కట్ చేసుకోవడానికి మల్చింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చిన్న చిన్న వెహికల్స్ మనం వ్యవసాయ క్షేత్రాలకు తీసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఇప్పటికే అనేక రకమైనటువంటి యంత్రాలు ఉన్నాయి. ట్రాక్టర్ లాంటి భారీ యంత్రాలు ఉండగా కూడా ఈ ఈవీ వెహికల్ను తయారు చేశారు. ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇది వ్యవసాయ రంగంలో ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. నేను మా సంస్థ పేరు వచ్చేసి ఇనావ్ అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అండి. మేము ఈ ప్రాజెక్ట్ అనేది 2020లో మొదలుపెట్టడం జరిగింది. ఇదేంటంటే మనకి రైతులకి కూలీల కొరత ఒకటి, అట్లాగే మళ్ళీ ఈ ఎడ్లని మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ సమస్యలతోటి, అండ్ అట్లాగే ఒక రైతుకి సన్నకారు రైతులకి ఒక మినీ ఎక్విప్మెంట్ అందుబాటు ధరలో, అంటే వాళ్ళకి ఏదైతే ప్రైస్లో వాళ్ళు కొనుగోలు చేయగలరో ఆ ప్రైస్లో మనకు ఒక ఎక్విప్మెంట్ ఉండాలి అనేది చిన్న తరహాలో. పెద్ద పెద్ద ట్రాక్టర్లు అనేవి ఎఫర్ట్ చేయలేరు. సో చిన్న తరహాలో మొదలు పెట్టాలి, వాళ్ళకి చిన్న తరహాలో ప్రోడక్ట్స్ అందించాలి అని తక్కువ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఇది ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది దీనికి సంబంధించి?
సార్ ఇది మనం మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఇది 3 ఏళ్ల నుంచి మనం దీన్ని సేల్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇనీషియల్గా మనకేంటంటే రైతులు మన దగ్గరకు వచ్చి వాళ్ళు అంటే మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఒక వాలంటీర్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని కొనుగోలు చేశారు కొంతమంది రైతులు. వాళ్ళు ఏంటంటే దాంట్లో మనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, అంటే మెకానికల్గా కానివ్వండి, బండి డైనమిక్స్ కానివ్వండి, అట్లాగే అది ఫామ్లో ఎట్లా పనిచేస్తుంది అనేది చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఖర్చు పర్ అవర్ కాస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఎటువంటి ఆపరేషన్ చేసినా 10 రూపాయలకు మించి రాదు. అంటే మనకి ఇప్పుడు ఎంత హెవీ వర్క్ వేసుకున్నా కూడా మనకు 10 రూపాయలకు మించి రాదు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఎర్తోగర్ తీసుకోండి. ఎర్తోగర్ ఏంటంటే ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి సపోజ్ ఇవాళ రోజున 8 రూపాయలు ఎంతో యూనిట్ ఉంది, 5 యూనిట్లు అవుతుంది. అంటే ఒక 35-45 రూపాయల్లో వాళ్ళు 600 నుంచి 800 గుంటలు వేసుకోవచ్చు జస్ట్ 40 రూపాయల ఖర్చుతో ఒకే మనిషి. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోయింది అనేది మాకు మేజర్ ఫీడ్బ్యాక్. దాంతోపాటు ఈజ్ ఆఫ్ ఆపరేషన్, ఇది చిన్నపిల్లలు అంటే ఒక 12 ఏళ్ల పాప నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా దీన్ని నడపడం జరుగుతుంది ప్రజెంట్. మహిళలు కూడా ఆపరేట్ చేయవచ్చా? ఎట్లా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మహిళలే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు మహిళలు కూడా చాలా ఈజ్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనకి చాలా ఈజీగా నడుపుతున్నారు. అండ్ వాళ్ళే మాకు ఇటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఇది కొత్త ఎక్విప్మెంట్ కావాలని వాళ్ళే వచ్చి మా దగ్గర ఫిట్టింగ్ చేయించుకోవడం కూడా జరిగింది అనమాట. వాళ్ళు ధర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈవీ వెహికల్ సంబంధించి? సార్ దీని ధర వచ్చేసి ఇప్పుడు 2.5 లక్షల నుంచి మొదలవుతుందండి. 2.5 లక్షలు బండి అండ్ బ్యాటరీ కలిపేసి, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ప్లస్ బ్యాటరీ వచ్చేసి 2.5 లక్షలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఎక్విప్మెంట్ ఏదైనా ఉండనివ్వండి, అంటే ఇప్పుడు రోటోవేటర్ కానివ్వండి, ఎర్తోగర్స్ కానివ్వండి, అవన్నీ సపరేట్ కాస్ట్ అనేవి పడతాయి దీనికి. కూలీల కొరత ఏదైతే ఉందో కూలీల కొరతను ఈ ఈవీ వెహికల్స్ తీరుస్తాయని చెప్పేసి దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ప్రతినిధులతో పాటు ఉపయోగిస్తున్నటువంటి రైతులు కూడా మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.